హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన పిల్లలు ఎక్కువగా పార్ట్ టైం దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నారని ఒక టాక్. దాని గురించి ఈ రోజు అయితే మాట్లాడబోతున్నాను. వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్స్ పెట్టండి. సగం సగం చూసి మాత్రం కామెంట్స్ పెట్టకండి. ఇంకా కొంతమంది మీరు మాట్లాడేదానికి మీరు చూపించేదానికి సంబంధం లేదు అంటున్నారు. మనం ప్రతిదీ చూపించడానికి యూట్యూబ్ అన్నది యాక్సెప్ట్ చేయదు. అలా మీరు చూడాలి అనుకుంటే దీనికంటే ఒక ముందు వీడియో పెట్టాను, అది చూడండి. నేను మాట్లాడేటప్పుడు నేను కనిపించను కాబట్టి మీకు బోర్ కొట్టకుండా ఏదో ఒకటి చూపిస్తున్నాను. అమెరికా షాపింగ్ మాల్స్ కావచ్చు, వాల్మార్ట్ కావచ్చు, రోడ్లు కావచ్చు. మీకు టాపిక్ కావాలంతే. నేనేం మాట్లాడుతున్నాను అన్న టాపిక్ అంటే అవి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను. ఆ సబ్జెక్ట్ మాత్రమే మీరు పరిధిలోకి తీసుకోండి. ఓకే, ఇవాళ నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళిన పిల్లలు అమెరికాలో ఆ అదే గత వీడియోలో కూడా నేను చెప్తాం జరిగింది ఏమంటే పార్ట్ టైం జాబులకి దూరంగా ఉండండి, పార్ట్ టైం జాబుల్ని చేయకండి అని చెప్తూ వస్తున్నాను. కానీ ఇప్పుడు అక్కడ అమెరికాలో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి. ఆర్గ్యుమెంట్లో వాళ్ళు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఇండియా నుండి వచ్చేటప్పుడు మీరు అసలు ఏ బేసిక్ మీద వస్తున్నారు అమెరికాకి, వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేయకూడదు అన్న విషయం మీకు తెలియదా? కానీ అవన్నీ మీరు పట్టించుకోవట్లేదు. మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు అక్కడ అంటే ఇండియాలో ఉన్నప్పుడే మీరు ఒక నిర్ణయానికి వస్తున్నారు, మేము అమెరికాలో ఫ్లైట్ దిగితే చాలు నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను, మా ఫ్రెండ్స్ చెప్పాడు వాడు అక్కడ సంపాదిస్తున్నాడు వీడు ఇక్కడ సంపాదిస్తున్నాడు అని మీరు ముందు కాలేజీ కన్నా కూడా పార్ట్ టైం జాబ్ మీద దృష్టి పెట్టి అమెరికా వస్తున్నారు. ఇండియాలో ఉన్నప్పుడే మీరు ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలో చూసుకుంటున్నారు కానీ కాలేజీ మీద దృష్టి పెట్టి ఏ కాలేజీ బాగుందా అనుకోవట్లేదు. ఇది నా మాట కాదు. 10 గంటలు పని చేస్తే ఎంత వస్తాయి, నెల సరుకులు ఎంత సంపాదిస్తాము అన్న ఆలోచనతోటే మీరు అమెరికా వస్తున్నారు. అంతేగాని మీరు నిజంగా చదువుకోవడానికి రావట్లేదు. చదువుకోవడానికి వచ్చే వాళ్ళు ఎవరు పార్ట్ టైం జాబులు చేయొద్దు. ఇంకోటి కూడా చెప్తున్నారు వాళ్ళు, మీరు కాలేజీలో ఏం చూపించి వస్తున్నారు? మేము అమెరికా వెళ్ళిన తర్వాత అంటే F1 వీసా మీద వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అమెరికా వెళ్ళిన తర్వాత మేము పార్ట్ టైం జాబులు చేయము అంటే వాళ్ళు ఆ వీసా మీద వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అలా చెప్పాలి. అలానే చెప్పి వస్తారు. అక్కడ కన్సల్టెన్సీ కావచ్చు, అమెరికాలో కన్సల్టెన్సీ కావచ్చు, లేదంటే ఇండియాలో వాళ్ళతో కానీ వీళ్ళ కాలేజీలతో కానీ వీళ్ళు మాట్లాడేది కానీ వీళ్ళు మామూలుగా అక్కడ గవర్నమెంట్ అంటే లీగల్ గా చూపించేది ఏంటంటే మేము పార్ట్ టైం జాబులకు దూరంగా ఉంటామని. ఇంటి దగ్గర నుండే మా పేరెంట్స్ అంటే దాంట్లో ఉండే రూల్ అలా ఉంటది. రూల్ గురించి చెప్తున్నాను నేను. ఫస్ట్ రూల్స్ ఏముంటదంటే మేము పార్ట్ టైం జాబులు చేయమని, పార్ట్ టైం జాబ్ అసలు చేయకూడదు అని ఉంటది. చేయకూడదు, చదువు అయిపోయేదాకా చేయకూడదు. ఇంకోటి, మీరు మనీ ఎక్కడి నుంచి పంపిస్తారు అంటే మీరు చదువుకోవడానికి, మరి మేము పార్ట్ టైం జాబ్ చేయము అంటున్నారు కదా, మరి మీకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మా తల్లిదండ్రులకు పోలేడంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళు పంపిస్తారని, లేదంటే మేము బ్యాంక్ లోన్లు తీసుకుని వస్తున్నాము అనేదని దీని ద్వారానే ఇలానే పెట్టుకుంటారు. ఎవరైనా పిల్లలు, ఎక్కువ మంది పిల్లలు పెట్టుకుని వెళ్ళేది ఇలానే. కానీ ఇందులో నిజంగా వాళ్ళ పేరెంట్స్ పంపించగలిగేంత ఉందా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు కొంతమంది నిజంగా పంపిస్తారు, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఉన్నారంటే అవసరమైతే ఒక ఎకరం పొలం అమ్మైనా పంపించే స్తోమత కొంతమందికి ఉంటది. లేదంటే ఏదన్నా వాళ్ళు బిజినెస్, వాళ్ళ తల్లిదండ్రులు బిజినెస్లు చేసేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే పెట్టగలుగుతారు. అలా కాకుండా వీళ్ళకి బ్యాగ్ అంటే వీళ్ళకి వెనకమాల ఆస్తులు ఏమి లేకపోయినా కూడా కొంతమంది వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారంటే పార్ట్ టైం జాబుల్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎక్కువ మంది ఇప్పుడు అక్కడ మేము ఇంత టైం పని చేస్తే మాకు ఇంత డబ్బులు వస్తాయి, మాకు ఇంకేంటి, మాకు ఇండియా నుంచి డబ్బులు రావాల్సిన అవసరం ఏంటి అంటే మా తల్లిదండ్రులు మాకు డబ్బులు పంపించాల్సిన అవసరం ఏంది, మేము ఫ్లైట్ దిగితే చాలు మేము ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటాము. ముందు కాలేజీ కన్నా కూడా వీళ్ళు పార్ట్ టైం జాబ్ తోటే గోల్ తోటే వెళ్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చలు కూడా ఎక్కువగా అదే. ఈ పార్ట్ టైం జాబ్ను దృష్టిలో పెట్టుకొని వచ్చి ఎంతో కొంత సంపాదించుకుందాము. ఏముంది కాలేజీది ఏముంది, వారానికి ఒక 2 రోజులు లేదంటే 3 రోజులు ఉంటుంది కాలేజీ దేవుంది. తర్వాత కాలేజీ పక్కన పెట్టేస్తున్నారు, అసలు పూర్తిగా కాలేజీ పక్కన పెట్టేసి పార్ట్ టైం మీద ఎగబడుతున్నారు అన్ని చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎక్కువగా. అందుకనే ఇప్పుడు ఇదంతా కూడా అసలు ఇదంతా రావడానికి కూడా రీజను, అసలు పార్ట్ టైం ఎందుకు వద్దంటున్నారంటే అసలు మీరు పార్ట్ టైం జాబ్ చేయడానికి కాదు కదా మీరు అమెరికా వస్తుంది. ఇప్పుడు ట్రంప్ అంటే ట్రంప్ కాదండి, గత ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఏదైనా ఇప్పుడు మామూలుగా ఎవరినైనా వాళ్ళు అమెరికాకి రానిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ అక్కడ మాకు ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, పెట్టుబడులు పెట్టడం కోసం రాణిస్తున్నారు. పెట్టుబడి అంటే ఓకే, మరి ఇప్పుడు పిల్లలు ఎందుకు రాణిస్తున్నారంటే పిల్లలు వాళ్ళ కాలేజీలకు ఫీజులు కడుతున్నారు, లక్షల లక్షలు. కాలేజీ ఫీజు అంటే ఇంకా మామూలుగా ఉండదు, 20 లక్షలు 30 లక్షలు మన లెక్కలో. అంతంత ఫీజులు కట్టాలి. అంతంత ఫీజు వాళ్ళ కాలేజీలకు వాళ్ళు కట్టి అంటే మన ఇండియా నుంచి వెళ్ళి వాళ్ళ కాలేజీలకు కట్టి అక్కడ చదువుకుంటే వాళ్ళకి వాళ్ళ దేశానికి అది ఆ మనీ ఉపయోగపడిద్ది కాబట్టి వాళ్ళు రాణిస్తున్నారు. అంతేగాని అక్కడికి వచ్చి మీరు అడ్డమైన చాకరీ ఎలా చేస్తాము, మీరు పార్ట్ టైం కోసం ఎగబడతామంటే మా దోసుకుంటున్నారు, మా సంపద మీరు దోసుకుంటున్నారు అని ఒక చర్చ తీసుకొస్తున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే కొంతమంది పిల్లల్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్న టాక్ కూడా ఏంటంటే
అసలు ఈ పార్ట్ టైం జాబ్ అన్నది కొన్ని అంటే రెస్టారెంట్లు ఉన్నాయి. రెస్టారెంట్లో కూడా ఎలా అంటే ఒక్కొక్క రెస్టారెంట్ లో 10 మంది 15 మంది పిల్లల్ని వాడేస్తున్నారు మనోళ్ళు బాగా. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళల్లో మళ్ళీ ఒకళ్ళని పెడతారు. ఎవరిని? హెడ్ ని ఒకరిని పెడుతున్నారు. ఆ హెడ్ ఏంటంటే ఈ పిల్లలందరినీ తీసుకురావాలి. వాళ్ళ రూమ్ లో ఉన్న పిల్లల్ని అంటే ఒక రూమ్ లో ఉన్న పిల్లలు కావచ్చు, ఇద్దరు రూమ్ లో ఉన్న పిల్లలు కానీ వాళ్ళ పిల్లల మొత్తాన్ని గ్యాదర్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి రెస్టారెంట్ లో అప్పచెప్పాలి. అలా తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఎంతని అలా ఉంది. వీళ్ళు ఈ డబ్బులు ఎలాంటి రెస్టారెంట్ లో మరి పిల్లల చేత పని చేయించుకుంటున్నారు కదా, పని చేయించుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళకి లీగల్ గా ఇవ్వటానికి లేదు. అంటే ఇప్పుడు అసలు అక్కడ అంతా ఆన్లైన్ బిజినెస్ ఉంటది. అకౌంట్ అంతేగాని మనీ ఇవ్వటం, చేతికి మనీ ఇవ్వటం అన్నది ఉండదు. నేను కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తున్నాను మీకు. మనీ ఇవ్వటం అంటూ ఉండదు చేతికి. ఏదైనా సరే నువ్వు ఏ వస్తువు కొన్నా కూడా ఫోన్ పే చేసుకో, లేదంటే ఆన్లైన్, ఏదైనా ఆన్లైన్ ఇక, అంతేగాని చేతితోటి మనీ ఇవ్వటం అన్నది అసలు అమెరికాలో లేదు. అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఇవాళ ఇన్ని డాలర్లు వచ్చినాయి మాకని చెప్పేసి క్యాష్ ఇచ్చేస్తా ఉన్నారంట. క్యాష్ ఇవ్వటం వల్ల ఇప్పుడు కొంతమంది స్టూడెంట్ ని పట్టుకుంటే, అంటే ఇక్కడ పట్టుకోలేదని చాలా మంది అంటున్నారు కానీ పట్టుకున్నారు, కేసులు అయినాయి. అది అవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి, నా దృష్టికి వచ్చినాయి. కాకపోతే వీళ్ళు పట్టుకున్న వాళ్ళు కొంతమంది వీళ్ళకి ఫోన్లు చేసి, అంటే కమ్యూనిటీలు ఉన్నాయి కదా మన ఇండియా నుంచి వెళ్ళిన కమ్యూనిటీలు బోలెడన్ని ఉన్నాయి. ఆ కమ్యూనిటీ వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఏదైనా కేసు అన్నది అక్కడికి వస్తుంది. వస్తే అక్కడ వాళ్ళ దగ్గరకు వస్తుంది ఏంటంటే వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే పట్టుకున్నప్పుడు వీళ్ళ బ్యాంక్ అకౌంట్ ఒక 6 నెలల క్రితం వరకు బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది ఏంది, వీళ్ళకి మనీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇండియా నుంచి వస్తున్నాయా లేకపోతే ఇక్కడ ఈ మధ్య నుంచి వస్తున్నాయా అని ఇదంతా కూడా చెక్ చేస్తే కొంతమంది ఏమో ఇక్కడ అంటే వీళ్ళు పార్ట్ టైం జాబులు చేసిన దగ్గర నుంచి వీళ్ళ అకౌంట్ లోకి వస్తున్నట్టు, కొంతేమో అసలు వీళ్ళు క్యాష్ పూర్వకంగా తీసుకుంటున్నట్టు, క్యాష్ పూర్వకంగా తీసుకుని వీళ్ళ చేత వీళ్ళకి మళ్ళీ బ్యాంక్ లో కట్టుకోవటం కానీ ఏదైనా అలా ఉంది సిస్టమ్ అని చెప్తున్నారు. అదొకటి. ఇంకోటి, అసలు ముందు చదువుకోవటానికి వెళ్తున్నారు, మా తల్లిదండ్రులు పంపిస్తున్నారు కదా ఇండియా నుంచి డబ్బులు అని చెప్పేసే కదా వీళ్ళు ఇక్కడ చూపించుకొని వెళ్తున్నారు కదా. F1 వీసా మీద అంటే చూపించే వెళ్తున్నారు కదా, బ్యాంకులో అకౌంట్ ఉంది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చదువుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, కాలేజీ ఫీజులు నేనే కడతాను అని చెప్పి వెళ్తున్నారు కదా. అలాంటి వాళ్ళు కూడా మరి ఇంటి దగ్గర నుంచి డబ్బులు రావాలి కదా, అది వచ్చినట్టు మరి డబ్బులు కనిపించాలి కదా అకౌంట్ లో. మీ అకౌంట్ లోకి అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ లో మీరు డబ్బులు ఎలా కడుతున్నట్టు, కాలేజీల ఫీజు అని అది కూడా అంతా వీళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారంట. చెక్ చేసినప్పుడు అవి కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కానీ ఇది ఎంతవరకు పుకార్లు అని మాత్రం అసలు అనకండి. పుకార్లు ఏం కాదు, జరుగుతున్న వాస్తవాలు. కాకపోతే భయపడవద్దు. ఇల్లీగల్ గా ఉన్నోళ్లే భయం ఏదైనా, లీగల్ గా ఉన్న వాళ్ళకి అసలు ఏ భయం లేదు. 100% నేను మళ్ళీ కూడా చెప్తున్నా, లీగల్ గా అంటే మీరు ప్రతిదీ పార్ట్ టైం జాబులు చేసుకోవడం, లేదంటే పార్ట్ టైం మీద ఆధారపడి, ఇప్పుడు నేను చెప్పాను కదా స్టోరీ, ఈ స్టోరీలో ఏ ఒక్కటి మీరు చేస్తున్నా కూడా మీకు ప్రమాదం ఉంటుంది. అంతేగాని మీరు ఇలాంటి ఏం లేకుండా మీరు నీతి నిజాయితీగా ఉన్నారనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి, ఇప్పుడు ఇంకా మొన్న ఎవరో ఒకళ్ళు ఇద్దరు కూడా కామెంట్స్ పెట్టినట్టున్నారు, మా బాబుకు చదువు అయిపోయింది ఇప్పుడు అమెరికా, ఈ టైంలో అమెరికా పంపించవచ్చా అని. పంపించవచ్చండి, ప్రాబ్లం ఏమి లేదు. పంపించేటప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, ఎవరు చెప్పినా కూడా అదే, నేను చెప్పడం కాదు, ఎవరు చెప్పినా కూడా అదే. ఏమనంటే మీరు మీ బాబుని పంపిస్తున్నారు బానే ఉంది, మీ బాబు అక్కడ చదువుకోవటానికి అంటే 25-30 లక్షలు ఖర్చు అవుతుంది అక్కడ చదువుకోవటానికి, మీ పాప గాని మీ బాబు గాని. అంత మనీ మీకు కట్టే స్తోమత ఉంటే పంపించండి. ఎందుకంటే అంత అంత మనీ కట్టే స్తోమత లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఎదుర్కోవటానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూర్చొని ఇలా జరిగిందని బాధపడాల్సి వస్తాయి. అది ఎవరైనా సరే మీరు అంత అంత డబ్బు కట్టగలిగి ఉంటే పంపించండి, ఏం ప్రాబ్లం ఉండదు. అంతేగాని ఇంత డబ్బు కట్టలేనప్పుడు పంపించటం మాత్రం కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం మీద దృష్టి పెట్టుకొని వెళ్ళొద్దు ఎవరు. ఇక్కడ నేను నా దృష్టికి ఇంకొక విషయం కూడా వచ్చింది. ఈ వీడియో కూడా నేను గతంలో కూడా పెట్టాను ఒక వీడియో. ఏంటంటే వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళకి 1 lakh వస్తుంది. మంచి మంచి పొజిషనే కదా, 1 lakh అంటే నెలకు 1 lakh వస్తుందంటే మంచి మంచి పొజిషనే కదా. హైదరాబాద్ లో జాబ్ 1 lakh వస్తుందంటే, అలాంటిది కూడా జాబ్ మానుకొని నేను మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ 2 సంవత్సరాలు చదివి నేను అక్కడ మంచి జాబ్ కొట్టేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. కానీ అలా అలా వెళ్ళటం కూడా ఇది అత్యాశ కిందకే వస్తుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు 2 సంవత్సరాలు చదవాలి. 2 సంవత్సరాలు చదవాలంటే 2 చదవాలి, లేదంటే 1 సంవత్సరంన్నర అయినా, మీకు 1 సంవత్సరంన్నర గ్యారంటీగా ఉంటది కాలేజీ అయితే. ఈ 1 సంవత్సరంన్నర నువ్వు కాలేజీకి మళ్ళీ ఫీజు ఎంత కట్టాలి? మళ్ళీ 30 లక్షలు కాలేజీ ఫీజు కట్టి, అంటే ఒక 25 లక్షలు కాలేజీ ఫీజు కట్టి నువ్వు వెళ్ళటానికి అక్కడ ఉండటానికి ఏదైనా కానీ మినిమం నీకు ఇంకొక 5-6 లక్షలు అయింది కదా. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ అంత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ అది చేయటం అంత అవసరం? అది రిస్క్ తో కూడుకున్న పనే కదా. ఇంత మంచి జాబ్ పోగొట్టుకొని అక్కడికి వెళ్ళటం కూడా. ఇలాంటివన్నీ కొంచెం కొన్ని కొన్ని ఆలోచించుకొని ఒక స్టెప్ ముందుకేస్తే బాగుంటది ఎవరైనా సరే.
కాకపోతే అంత తెలవని వాళ్ళు ఎవరు లేరు. అమెరికాలో ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా. తెలిసినా కూడా ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఇంకోటి కూడా ఏమంటున్నారు అంటే రోడ్ల మీద నడవటం కూడా కష్టమేనా, నడిచే వాళ్ళని కూడా తీసుకెళ్తారా అంటున్నారు. నడిచే వాళ్ళని ఎవరు తీసుకెళ్లరు. కాకపోతే మీరు 10 మంది కలిసి ఒక రూమ్ లో ఉంటారు కదా, 10 మంది కలిసి ఒక రూమ్ లో ఉన్నప్పుడు అందులో ఒక నలుగురు ఐదుగురికి ఇల్లీగల్ గా ఉంటున్నారేమో, లేదంటే ఒక నలుగురు ఐదుగురు లీగల్ గా ఉంటున్నారు అనుకోండి, ఊరికే సభ నేను చెప్తున్నాను. ఉంటే ఎవరో ఒకళ్ళు మేలైతే పెడతారుగా, పలాని రూమ్ లో మా ఫ్రెండ్ సర్కిల్ లో ఇలా ఉంటున్నారు, ఇల్లీగల్ గా ఉన్నోళ్ళు ఆ రూమ్ లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదైనా కొంచెం మేలు పెట్టారనుకోండి, పెడితే వచ్చినప్పుడు వాళ్ళని అంటే చూస్తారు కదా, పేపర్ డీటెయిల్స్ అంటే మామూలుగా బ్యాంక్ డీటెయిల్స్ చూస్తారు, అంటే మీ పాస్పోర్ట్లు చూస్తారు, ఎప్పుడు వచ్చారు ఏంటి అన్ని అన్ని చెక్ చేస్తారు కదా. చెక్ చేసినప్పుడు దొరికిపోయే అవకాశం ఉంటది కదా. ఇప్పుడు మంచి వాళ్ళ పక్కన చెడ్డోళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ మంచి వాళ్ళలాగా మారిపోతారు. లేదా చెడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉండి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నారే అనుకోండి, వీళ్ళు కూడా వాళ్ళు చెడ్డ వాళ్ళు అనే ప్రూవ్ అయింది, కానీ మంచి వాళ్ళు అనే ప్రూవ్ అవ్వదు. అలాంటప్పుడు ఏదన్నా అనుకోని సంఘటన ఇలాంటిది ఏమన్నా జరిగితే మంచి వాళ్ళని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది కదా. మంచి వాళ్ళు అంటే మళ్ళీ లీగల్ గా ఉన్నోళ్ళని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది కదా అని చెప్తున్నాను. నేను కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తున్నాను కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం ఆలోచించుకోండి ఏం చెప్తున్నా. ఇక్కడ తల్లిదండ్రులు కూడా తెగ భయపడిపోతున్నారు అని మామూలుగా ఇక్కడ న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఏదైనా కొన్ని కొన్ని కొంతమంది చెప్పే వాళ్ళ మాటలని కూడా ఇలా భయపడిపోతున్నారు అంటున్నారు. కానీ భయపడాల్సిందంటే ఇదేనండి. ముందు మీరు ఇంటి దగ్గర నుంచి మనం డబ్బులు పంపించే స్తోమత లేనప్పుడు మన పిల్లల్ని అంత దూరం పంపిస్తే ఇలానే ఉంటది. ఇవన్నీ కొంచెం ఆలోచించుకోవాలి. మరి డబ్బులు లేనప్పుడు మరి చదువుకోవాలి కదా అంటే మరి వాళ్ళ రూల్ అలా లేదు కదా. అలా రూల్ లేనప్పుడు మనం పంపించడం అక్కడ రాంగ్ కదా. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు ఏదో చేసేస్తున్నాడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఫస్ట్ నుంచి ఉన్న రూల్ అదే. నేను గత వీడియోలో కూడా చెప్పా, అక్కడ మనం ఏదైనా న్యాయబద్ధంగా పార్ట్ టైం జాబ్ అన్నది చేయకూడదు. అక్కడ చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానత్వమే. ఇవాళ ట్రంప్ వచ్చాడని కాదు, ఇది పట్టుకుంటే ఎప్పుడైనా ఇంతకుముందు ఒబామా ఉండేవాడు కదా, అప్పుడు కూడా ఇదే టాక్ ఉంది. అంటే ఇది ఎప్పుడు ఒబామా అంటే చాలా సంవత్సరాలు అవుతుంది కదా, అప్పుడు కూడా ఇదే టాకు. అప్పుడు చాలా మందిని తెలుగు వాళ్ళు కానీ ఎవరన్నా కానీ అసలు వేరే దేశస్తులు మొత్తాన్ని పంపించేశారు. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. అంటే పంపిస్తారంటే లీగల్ గా ఉన్న వాళ్ళు ఏం పంపించరు, ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళని పంపిస్తారండి. కొంతమంది గోడ దూకి వచ్చిన వాళ్ళు, దొడ్డిదారిని వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళని పంపించేస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను నేను, లీగల్ గా ఉన్న వాళ్ళకి ఏం ప్రమాదం లేదు. అంటే H1B వీసా ఉండి జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు. అలానే చదువుకునే స్టూడెంట్ కూడా ఎలాంటి ప్రమాదం లేదు. మరి ప్రమాదం ఎవరికి అంటే పార్ట్ టైం జాబులు చేస్తున్న వాళ్ళకి మాత్రమేనండి. ఇల్లీగల్ గా పార్ట్ టైం జాబులు చేస్తున్న వాళ్ళకి, అలా అని జాబ్ రాక ఎక్కువగా పొడిగిస్తున్న వాళ్ళకి మాత్రమే ప్రమాదం ఉంటది. కానీ స్టూడెంట్ కి ప్రమాదం ఉండదు. H1B వీసా ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉండదు. అలానే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఏం ప్రమాదం ఉండదని చెప్తున్నారు అందరూ. ఇది నా మాట కూడా కాదు, ఇవాళ కొంతమంది అక్కడ మాట్లాడుతున్న మాటలు. 100% భయపడాల్సింది ఏం లేదు. ముందు ముందు ఏం జరిగిద్ది అన్నది వేచి చూద్దాం. ఇంకందరం ఇంకంతే, మనం చేయగలిగింది మన చేతుల్లో ఏమి ఉండదు కాబట్టి ఎలా జరగాల్సి ఉంటే అలా జరిగిద్ది అని ధైర్యంగా ఉండండి. ఇంకంతకు మించి ఎవరు ఏం చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.